వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ సమస్త లోకాలకి శివుడే ఆ తండ్రి, పార్వతీమాతే తల్లి. కేవలం దేవతలకి మనుషులకి మాత్రమే పరిమితమైంది కాదు, రాక్షసులకి, ప్రమదగణాలకి, సర్వభూతాలకి ఆ పరమశివుడే తండ్రి. శివపార్వతుల యొక్క రెండో సంతానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. శక్తిహస్తం విరూపాక్షం సికివాహనం షడాననం దారుణం రిపురోగనిం భావయే కుక్కుటధ్వజం. ఓం శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఆయన సమస్త దేవతలకి సేనాపతి. ఈశ్వరుడైనా కాస్త గొప్ప రాక్షసులంటే కనికరిస్తాడు. అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దునుమాడతాడు. తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి శివుని వీర్యానికి జన్మించిన బాలుడి చేతిలోనే ఆయన మరణం కలగాలని ప్రార్థించి ఆ వరం పొందుతాడు. శంకరుడు యోగనిష్టలో ఉండటం చేత ఆయనకు మరణం కలగదని సమస్త లోకాలని హింసించడం మొదలుపెట్టాడు తారకాసురుడు. దేవతలందరి ప్రార్థనతో లోకరక్షణార్థం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించాల్సిన అవసరం వచ్చింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ సందర్భంలో మన్మథ బాణం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. శివుని ధ్యానించే మనసును పార్వతీదేవి వైపు మళ్లించేందుకు దేవతల కోరిక మేరకు శివునిపై తన కామబాణాన్ని ప్రయోగిస్తాడు. దీని వలన ఆ యోగనిష్ట నుంచి బయటకు వచ్చిన పరమశివుడు ఆగ్రహించి ఆయన మూడో కంటి జ్ఞానాగ్నితో మన్మధుడిని భస్మం చేస్తాడు. మన్మధుడిని భస్మం చేసిన ఆయన తృతీయ నేత్రం నుంచి మహా తేజస్సు వెలువడుతుంది. ఆ దివ్య శివతేజాన్ని వాయుదేవుడు, అగ్నిదేవుడు భరించి గంగానదిలో ప్రవేశపెడతారు. గంగానది ద్వారా ఆ తేజస్సు శరవణ అనే రెల్లు పొదల తటాకంలోకి చేరుతుంది. అక్కడే 6 ముఖాలు 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడైన కుమారస్వామి ఆవిర్భవిస్తాడు. శరవణ అనే పేరు ఇందుకు వచ్చిందని మీరు గమనించగలరు. 6 కృత్తికా దేవతలు ఆ బాలునికి పాలిచ్చి పెంచడం వలన స్వామికి కార్తికేయుడు అనే నామం వచ్చింది. అనంతరం స్వామి ఆ తారకాసురుడిపై యుద్ధం ప్రకటించి రాక్షసుడిని సంహరించి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరిలో తణుకు అనే ఊరికి తారకాసురుడి పేరు మీదే నామధేయం జరిగింది. ఒకప్పుడు ఈ ఊరి పేరు తారకాసురం. సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అడుగుపెట్టిన దివ్యమంగళ ప్రదేశం మా తణుకు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.